ఈ బుక్ నువ్వు చదివేది కాదు నాన్న. ఈ డైరీయే కదమ్మా. చదవద్దన్నానా? చదవద్దంతే. నమస్తే కేశవరావు గారు, రండి కూర్చోండి. ఏంటి కేశవరావు గారు, ఇల్లు అమ్మేస్తారని అంటున్నారని విన్నాను. ఏమంత కష్టం వచ్చింది మీకు? మా ఇంట్లో వాళ్ళమంతా కష్టాన్ని పోగు చేసి రూపాయి కూడబెట్టుకుని ఒక భూమి కొనుక్కొని పెట్టుకున్నాం. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అయినా, పిల్లల చదువుల కోసమైనా ఆ భూమి తోడుగా ఉంటుందని అనుకున్నాం. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. నాన్న, స్టడీస్ ఇంకా 2 years ఉంది. యూనివర్సిటీ ఫీజెస్ మిగతావన్నీ కూడా బాగా ఖర్చుతో కూడుకున్నవే. అలానే తమ్ముడు చదువు కూడా 3 years ఉంది. అది కూడా బాగా ఎక్స్పెన్సివ్. మన ఇంట్లో పరిస్థితి మాకు తెలిసిన అన్న, అందుకే చదువు ఆపేద్దాం అనుకుంటున్నాం. అవసరమైతే ఇల్లైనా అమ్మేద్దాం. పిల్లల చదువులైతే ఆపొద్దు. చదువులు ఆపటం ఎందుకు? మీరు దాచుకున్న భూమి ఉంది కదా. పక్క ఊరిలో ఉన్న రామరాజు గురించి వినే ఉంటారు. భూములను కబ్జా చేయడమే తన పనిగా పెట్టుకున్నాడు. ఈ భూమి కూడా అతని కబ్జాలోనే చేరింది. మరి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయలేదా? వాడి గురించి మీకు తెలియదనుకుంటా. వాడితో మాట్లాడితే సెటిల్మెంట్లో ఎంతో కొంత చేతిలో పెడతాడు. కాదు అని అతనితో గొడవ పెట్టుకున్న వాళ్ళు శవాలుగానే మిగిలిపోయారు. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. అది పూర్తి అయ్యేసరికి 10 సంవత్సరాలు అవుతుందో 20 సంవత్సరాలు అవుతుందో తెలియదు. అందుకే పిల్లల చదువులకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం. కేశవరావు గారు, సాయంత్రం బయలుదేరి వచ్చేసేయండి. మనం వెళ్ళి వాడితో మాట్లాడదాం. భాస్కర్రావు గారు, నేను చెప్పింది మీరు వినలేదనుకుంటా. విన్నాను, వింటూనే ఉన్నాను. సాయంత్రం వచ్చేసండి, వెళ్ళి మాట్లాడదాం. అమ్మ, నేను లైబ్రరీకి వెళ్తా.
బుజ్జి ఏంటి బుజ్జి 2 డేస్ అవుతుంది ఇప్పటికి కనిపించడమే మానేసావు. ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. అలా కాదురా బుజ్జి. ఏంటి అలా కాదు? 2 డేస్ నుంచి నాకు నిద్ర లేదు. నా కళ్ళు చూడు ఎలా ఉన్నాయో. ఫుడ్ కూడా తినాలనిపించట్లేదు. 2 డేస్ నన్ను పట్టించుకోకుండా ఎలా ఉన్నావు? అసలు నేనంటే నీకు లవ్ ఉందో లేదో అసలు అర్థం కావట్లేదు. అరే నీకు తెలియదా బుజ్జి, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. నేను వెళ్ళే ఊర్లో నెట్వర్క్ ఉండదని నాకేమైనా తెలుసా? నేనేమైనా నిన్ను మిస్ అవ్వలేదని అనుకుంటున్నావా? నా కళ్ళు చూడు ఎలా ఉన్నాయో. నేను కూడా సరిగ్గా తిన్నదే లేదు. ఉన్నావా బుజ్జి? సరే, ఇప్పుడు నువ్వు నన్ను క్షమించాలంటే ఏం చేయాలో చెప్పు. ఏం వద్దులే, ఇంకోసారి ఇలా చేయకుండా ఉంటే చాలు. లవ్ యూ బంగారం. చెప్పు ఇంకేమైనా. వచ్చేసారా? ఓ 2 నిమిషాలు డ్రెస్ మార్చుకొని వచ్చేస్తాను. మనం వేసుకునే డ్రెస్ని బట్టే రెస్పెక్ట్ ఇచ్చే సమాజంలో ఉన్నాం కేశవరావు. ఎలా ఉంది డ్రెస్సు? మనకు తెలిసిన షాప్ ఒకటి ఉంది కేశవరావు, కానీ అక్కడ మనకు కావాల్సింది దొరకలా. అంతా తిరిగి వచ్చేసరికి ఈ టైం అయింది. మీరు వెళ్ళి చాలా మామూలుగా మాట్లాడి వచ్చేద్దాం అనుకుంటున్నారు, కానీ అలా అక్కడ ఉండదు. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. రండి. బుజ్జి, బాబాయ్ మెసేజ్ చేస్తున్నాడు, వెంటనే వెళ్ళాలి. అబ్బా, బాబాయ్ పిలిచాడంటే ఇంపార్టెంట్ అయి ఉంటుంది. సరే వెళ్ళు. ఓయ్, ఎక్కడికి వెళ్తున్నాం బాబాయ్? లాయర్ గారు, కేశవరావు కేసు అంతవరకు వచ్చింది? అదిగో మాటల్లోనే వచ్చారు. డైరెక్ట్గా పాయింట్లోకి వస్తున్నాం. కేశవరావు ల్యాండ్ ఇష్యూ గురించి. మేము కూడా దాని గురించే చూస్తున్నాం.
హ్యాపీ ఫర్ దట్. కేశవరావు గారు 2 ఎకరాల పొలం అవసరాల కోసం కష్టపడి కొనుక్కున్నారు. దాన్ని మీరు లాక్కున్నారు. ఈ విషయం మీకు తెలిసిందే, మాకు తెలిసిందే. చూస్తుంటే ఊర్లో సమస్యలు తీసే పెద్ద మనిషిలా ఉన్నారు. అనవసరంగా కేశవరావు మిమ్మల్ని తీసుకువచ్చాడు. ఆయన ఒక్కడొచ్చినా బాగుండేది. బహుశా కాస్త ఎక్కువ వస్తుందని అనుకున్నాడేమో అన్నా. తప్పకుండా. సాధారణంగా మేము 2 లక్షలు ఆఫర్ ఇస్తాం. మీరు వచ్చారు కాబట్టి 1 లక్ష ఎక్స్ట్రా 3 లక్షలు ఇస్తాం. దాని ఖరీదు ఎంత చేస్తుందో తెలుసా? ఖరీదు చేస్తుంది కాబట్టే తీసుకున్నాం. మేము ఇచ్చింది తీసుకొని వాళ్ళ భూములు మాకిచ్చి చాలామంది ప్రశాంతంగా బతుకుతున్నారు. లేదు అని గొడవ పెట్టుకున్న వాళ్ళు ఇక్కడెక్కడో దెయ్యంలా తిరుగుతున్నారట. వీళ్ళలోనే ఎవరో చూశారంట. నేనే అన్నా, ఆ దెయ్యానికి కాలు కూడా లేవన్నా. ఇవన్నీ చూసుకోవడానికే నేను. కాబట్టి ఈ భూమి కోసం కోర్టులు కేసులను తిరగడం కాకుండా మేము ఇచ్చేది తీసుకుంటే మంచిది. కాదు కూడదు అని కోర్టుల వెనకాల తిరిగితే చివరకు మీరు వచ్చేది ఇక్కడికే. అయినా కోర్టు వెనకాల ఇంకెన్ని సంవత్సరాలు తిరుగుతావు కేశవరావు చెప్పు? కోర్టుల వెనకాల ఎన్ని సంవత్సరాలైనా తిరుగుతా గానీ ఇలాంటి లుచ్చానా కొడుకుల భూమిని వదిలే ప్రసక్తి లేదు. నోరుంది కదా అని పక్కవాడి పైన అరిచేస్తా, బలముంది కదా అని మనుషుల్ని కూని చేస్తా, భూములు లాగేసుకుంటా అంటే ఇలాంటివన్నీ చేసి ఎంత సంపాదించుంటావు? 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు అనుకుందాం. నీ దగ్గర ఉన్నదానికి 3 నా దగ్గర ఉంది. ఇలాంటి వాళ్ళని 30 మందిని దింపితే తరువాత జరిగేది చూసుకోవడానికి ఇలాంటి వాళ్ళు కాదు వీడికే నువ్వు ఇచ్చేదానికి 3 ఎక్కువ ఇచ్చి నా పక్కన కూర్చుండి పెట్టుకుంటా. లేదు కాదు వీటినే కంటిన్యూ చేస్తానంటే తరువాత ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మనం ఒకరిని బెదిరించేటప్పుడు ఎవరిని బెదిరిస్తున్నాం, ఎక్కడున్నామని తెలుసుకోవడం బేసిక్ కామన్ సెన్స్. అరే ఇదేదో డైలాగ్ చెప్పాడురా. అదేంటంటే నీ దగ్గర 100 కోట్లు ఉంటే నా దగ్గర 3 అంటే 300 కోట్లు. డబ్బులు సంపాదించడం బాగా టాలెంటెడేరా. కానీ నాకు దాంతోపాటు పేకల కోయడంలో కూడా టాలెంటెడేరా భాస్కర్ రావు. పోని వీడికైతే తెలియదు, నువ్వేనా చెప్పాలి కదా కేశవరావు. కోడి పీకలు కోసేటట్టు మనుషులు పీకలు కూడా కోస్తామని చెప్పాలి కదా. మీ భూమి మీ ప్రాణాలు తీసే అంత విలువ కాదురా. కానీ ఈ వార్త ఎందుకో మిమ్మల్ని చంపాలంటే మస్తు మజా వస్తుందిరా. అప్పనండి. హలో బుజ్జి, బాబాయ్ అన్నయ్య చంపేశారు. తరువాత ఏం జరిగింది? ఈ బుక్ ఎవరిది? అయినా ఈ బుక్ మా ఇంట్లో ఎందుకుంది?